5 ప్రశ్నలు చివరి భాగం. ధీరసింహుడు మర్నాడు సులోచన వద్దకు వచ్చి, నీ తర్వాత ప్రశ్న ఏమిటి అని అడిగాడు. సులోచన అతన్ని మర్యాద చేసి కూర్చోబెట్టి, ఓయ్ ధీరసింహుడా, ఇక్కడకు ఈశాన్య దిక్కున శబ్దభేది అనే పర్వతం ఉన్నదట. ఆ పర్వతం లోపల ఏం చిత్రం ఉన్నదో, దాని అవతల ఏ దేశం ఉన్నదో కనుక్కు రావాలి. ఇదే నా ఆఖరి ప్రశ్న అంటూ చెప్పింది. ధీరసింహుడు మునపట్లాగానే ఆమె వద్ద గడువు తీసుకొని ఈశాన్య దిశగా బయలుదేరాడు. చాలా దూరం నడిచి వెళ్లి ధీరసింహుడు ఒక వింత దేశంలో ప్రవేశించాడు. ఆ దేశంలో ఎక్కడా ఒక్క గోరి గాని శ్మశానం గాని అతనికి కనపడలేదు. ఈ విడ్డూరానికి ఆశ్చర్యపడుతూ ధీరసింహుడు పోయి పోయి ఒక గ్రామం చేరుకున్నాడు. అప్పటికి ధీరసింహునికి నకనకమని ఆకలి అవుతున్నది. ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా ఎదుట ఇంట్లో నుంచి ఒక గృహస్థు యువతలకు వచ్చి అతన్ని కుశల ప్రశ్నలు వేసి ఆదరించి తన ఇంటికి అతిథిగా తీసుకువెళ్ళాడు. వడ్డన జరిగింది. భోజనాలు అవుతూ ఉండగా గృహస్థు ధీరసింహునితో, మీ దేశంలో మీరు ఎన్నో రకాల పదార్థాలు ఆరగించి ఉంటారు, కానీ ఈ పదార్థం మాత్రం రుచించి ఉండరు అంటూ విస్తట్లో ఒకవైపున వేలు పెట్టి చూపించాడు. అయితే అదేమిటి అని ధీరసింహుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అదా, నరమాంసం అని గృహస్థు జవాబు చెప్పే వరకు ధీరసింహుడు, పాపాత్ములారా, ఇటువంటి పనుల మీ దేశంలో చేసేది అని కోపగించి లేచిపోబోయాడు. అప్పుడు గృహస్థు అతని సముదాయిస్తూ, అయ్యా, జబ్బు పడిన వాళ్ళను ముసలి వాళ్ళను చంపి తినేయటం మా దేశాచారం. అందువల్లనే మీకు అటువంటి వాళ్ళెవ్వరూ ఇక్కడ కనిపించరు. పోనీ అంతగా మీకు ఇష్టం లేకుంటే ఈ పదార్థం తినటం మానివేయండి అంటూ అతనికి పాలు పండ్లు మరికొన్ని శాకాహారాలు తెప్పించి పెట్టాడు. గృహస్థు చెప్పిన ఈ బొగటా వినగానే అప్పటికి తెలిసొచ్చింది ధీరసింహునికి, ఆ దేశంలో ఒక్క శ్మశానం గాని ఒక్క గోరీ కాని ఎందుకు కనిపించలేదు. అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ కొంత దూరం వెళ్ళగా ఒక పట్టణం తగిలింది. ఆ పట్టణ ప్రజలను శబ్దభేది పర్వతాన్ని గురించి కనుక్కుంటే ఇంకా 10 కోసాల దూరం పోవాలి అన్నారు. సరేనని తీరుగా బయలుదేరిపోయే వరకు మరొక పట్టణం తగిలింది. అక్కడ కూడా బొగటా చేయగా మరొక కోసం దూరం పోయి కనుక్కో అన్నారు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళాక మరొక పట్టణం తగిలింది. ఆ ఊరి వారిని అడిగితే ఇంకొక మైలు దూరంలో ఉన్నది ఆ పర్వతం అని చెప్పారు. కొంచెం సేపు ఆ పట్టణంలోనే విశ్రమించి చివరికి ధీరసింహుడు పర్వతం చేరుకున్నాడు. ఆ పర్వతం ఎంతో ఎత్తుగా ఉన్నప్పటికీ అతను ఎలానో శ్రమపడి ఎక్కాడు. ఆ పర్వతం చూడటానికి మామూలు అన్ని పర్వతాల లాగానే ఉన్నది, కానీ విశేషాలేమీ కనరాలేదు. కనీసం చెట్లు మొక్కలు అయినా కనిపించలేదు. పచ్చగడ్డి మాత్రం అంతటా పరుచుకొని ఉన్నది. ఆ పచ్చగడ్డి లేని చోట లోపల నుంచి ఎర్రటి రాళ్ళు తొంగి చూస్తున్నాయి. వింతలేమైనా కనిపిస్తాయేమో అని చాలాసేపు కనిపెట్టి ఉండి ఏమీ కనపడపోయేసరికి ప్రాణం విసిగి ధీరసింహుడు పర్వతం మీద నుంచి దిగొచ్చేశాడే కానీ పట్టుదల గల ధీరసింహుడు ఊరుకుంటాడా? ఎంతకాలమైనా సరే అక్కడనే ఆగి ఆ పర్వతం యొక్క పుట్టు పూర్వత్రాలు కనుక్కొని గాని పోకూడదని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అతను ఆ పట్టణంలోని ఒక సత్రంలో బస చేశాడు. అతని మంచితనం వల్ల అక్కడి వారందరూ స్నేహితులైనారు. అందులోనూ ముఖ్యంగా వీరవర్మ అనే యువకుడు ధీరసింహునికి ప్రాణ స్నేహితుడైనాడు. వారిద్దరూ ఒకరినొకరిని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేకపోయినారు. ఈ విధంగా కొన్నాళ్ళు గడిచినాయి. ఒక రోజున వీరవర్మ ధీరసింహుడు కలిసి ఆ పట్నపు బజార్లో తిరుగుతూ ఉండగా చీకటి పడిపోయింది. కానీ కలకల్లాడుతూ దీపాలు ఉండటం చేత బజారంతా దైదీప్యమానంగా వెలిగిపోతున్నది. స్నేహితులిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ బజార్ వెంబడి పచార్లు చేస్తూ ఉండటంతలో శబ్దభేది పర్వతం ఉండే దిక్కు నుంచి రా రా శీఘ్రం రా అనే ఒక పెద్ద కేక వినిపించింది. ఆ కేక మానవుల కంఠస్వరంలాగా కాక పర్వతంలో నుంచి బయలుదేరిన మేఘ గర్జనలాగా ఉన్నది. తక్షణమే ధీరసింహ వీరవర్మలకు ఎదురుగా తిరుగుతూ ఉన్న గుంపులో నుంచి ఒక మనిషి ఆ కేక వినిపించిన దిక్కుగా వెర్రివాన్లా పరిగెత్తుచొచ్చాడు. అప్పుడు ఆ మనిషి ముఖం అదొకలాగా అయిపోయింది. వాని కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి. అతనికి తన శరీరము బయట ప్రపంచము రెండూ తెలియకుండా పోయినాయి. వాని వెంట ధీరసింహుడు కూడా కొంత దూరం పరిగెత్తాడు. ఇంతలో నలుగురు కలిసి వాణ్ణి ఆపుచేయగా వాడు వెనక్కు తిరిగి వచ్చాడు. తరువాత ధీరసింహుడు వానితో, ఇంకెప్పుడు ఇలా చేయకు అని మందలించి పంపి స్నేహితుడైన వీరవర్మను, ఆ కేకేమిటి, ఈ మనిషి ఆ వైపు పరిగెత్తడమేమిటి, దీని రహస్యం వివరించి చెప్పవలసిందని ఆత్రంతో ప్రశ్నించాడు. అప్పుడు వీరవర్మ అతనితో, ఓయ్ నేస్తం, ఆ కేక ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ అప్పుడప్పుడు
ఇటువంటి శబ్దం ఆ పర్వతంలో నుంచి వస్తుందని మాత్రం అందరికీ తెలుసు. ఆ శబ్దం ఎవరినైతే పిలుస్తుందో వాడు ప్రపంచాన్ని మర్చిపోయి పర్వతం వైపు వెర్రిగా పరుగులెత్తాడు. అలా పరుగెత్తుకుపోయిన వాళ్ళల్లో ఒక్కళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. వాళ్ళ కోసం దుఃఖించి ప్రయోజనం లేదు. అందుకనే అలా వెళ్ళిపోయిన వాళ్ళని గురించి ఈ పట్టణంలో ఎవ్వరూ విచారించరు అని చెప్పాడు. ధీరసింహుడు నలుదిక్కులా కలిగి చూచాడు. ఆ పోయిన వాడిని గురించి నిజంగానే ఎవ్వరికీ పట్టినట్టే కనిపించలేదు. ఈ సంగతి అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో మునిగి అతను తన బస్కు తిరిగి వెళ్ళాడు. ఇలా వారం రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఒక రోజున వీరవర్మ, ధీరసింహుడు మామూలుగా బజారులో షికారు చేస్తున్నారు. మళ్ళీ ఈ రోజున మునపటి మోస్తరుగానే ఆ పర్వతం మీద నుంచి రా రా, శీఘ్రమే రా అని కేక వినిపించింది. ఈ కేక ఎవరిని ఉద్దేశించిందో, ఈసారి ఎవరి వంతునోనని ధీరసింహుడు అక్కడ ఉన్న అందరి వైపు పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అతను అలా చూస్తూ ఉండగానే తన ప్రాణమిత్రుడైన వీరవర్మ అతని చేయి విడిపించుకొని పర్వతం వైపు వెర్రిగా పరుగులెత్తున ఆరంభించాడు. అప్పుడు ధీరసింహుడు గ్రహించాడు, ఇప్పుడు వచ్చిన పిలుపు తన ప్రాణ స్నేహితుడైన వీరవర్ముని కోసమేనని. సరే, ఏమైనా కాని ఈసారి ఈ పర్వతం యొక్క రహస్యం కనుక్కొని తీరాలి అని నిశ్చయించుకొని అతను విడవకుండా తన స్నేహితుడైన వీరవర్మను వెంబడించాడు. కొంతసేపటికి వారిద్దరూ ఒకరి వెనక ఒకరు ఆ కొండ దావనకు చేరుకున్నారు. ఇద్దరూ కొండెక్కటానికి ప్రారంభించారు. పైకి కొంత దూరం వెళ్ళగా వారికి ఒక బండరాయి అడ్డం వచ్చింది. వీరవర్మ ఆ రాయి అంచు పట్టుకొని దూకే వరకు ఉపాయశాలి అయిన ధీరసింహుడు అతని కాళ్ళు పట్టుకొని అతనితో పాటు అవతల వైపుకు దూకాడు. అదంతా పచ్చికతో నిండిన ఒక పెద్ద మైదానం. ఆ మైదానంలో వారిద్దరూ ఒకరి వెనక ఒకరు పరుగులెత్తుతూ ఉన్నారు. ధీరసింహుడు ఎన్ని కేకలు వేసినా అతని స్నేహితుడు పలకనే లేదు. ఇలా మరి కొంచెం దూరం వెళ్ళగా చూస్తూ ఉండగానే అతని ముందు ఒక 10 గజాల దూరంలో బ్రహ్మాండమైన శబ్దం చేస్తూ భూమి బ్రద్దలైంది. వీరవర్మ దానిలో పడి మాయమైనాడు. వెంటనే భూమి ఎప్పట్లాగా మూసుకుపోయింది. చూస్తే భూమి బ్రద్దలైన ఆనవాలు ఏమీ కనపడక పచ్చికతో మామూలుగానే కనపడి ఉన్నది. చేసేది లేక ధీరసింహుడు పర్వతానికి అవతల పక్కన ఏముందో చూచి వద్దామని ఉద్దేశంతో ఆ దిక్కుకు నడిచి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి అతని కాళ్ళు పట్టుకుపోసాగినాయి. కన్నుల్లో నుంచి మంటలు బయలుదేరినాయి. అక్కడ భూమి అంత వేడిగా ఉంది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క పెనంలాగా కాలిపోతూ ఉన్నది. ఈ వెచ్చదనానికి కారణం ఏమిటా అని అతను ఊహిస్తూ మరికొంచెం దూరం పోయే వరకు అతని కనుల ముందు ఒక భయంకరమైన అగ్ని నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ నదిలోని మంటలు తరంగాల్లాగా లేస్తూ ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. ఇటువంటి నది ఎక్కడా చూడలేదు. దీనిని దాటటం ఎలాగా భగవంతుడా అని ధీరసింహుడు తీవ్రంగా యోచిస్తూ ఉండగా నిప్పుకు కూడా కాలని ఒక చిత్రమైన నావ ఒడ్డు కొట్టుకు వచ్చింది. అతని ధైర్యంతో ఈ చిత్రం ఏమిటో చూద్దామని ఉద్దేశించి దేవుని తలుచుకొని ఆ నావ ఎక్కి కూర్చున్నాడు. కనుమూసి తెరిచేటంతలో ధీరసింహుడు ఆ అగ్ని నదికి అవతల ఒడ్డు చేరుకున్నాడు. ఈ సంఘటనకు ఆశ్చర్యపోతూ అతను మళ్ళీ ఆనందంగా నడక సాగించాడు. కొంత దూరం పోయేటప్పటికి అక్కడ భూమంతా దగదగా వెండిలా మెరిసిపోతున్నది. అక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. అందులో నీరు తెల్లగా వెండిలాగా ఉంది. ఈ నీరు తాగడానికి పనికొస్తుందేమోనని ధీరసింహుడు నదిలో చేయి ముంచేసరికి ఆ చెయ్యి కాస్త వెండిదైపోయింది. ఇంతలో ఆ నదిలో నుంచి ఒక నావ రాగా దానిలో ఎక్కి కూర్చున్నాడు సాహసుడైన ధీరసింహుడు. ఆ నావలో మనుషులెవరూ లేరు, కానీ ఒక గిన్నెలో దివ్యమైన భోజనము, లోటాతో మంచినీళ్లు మాత్రం అమర్చి ఉన్నాయి. ఆకలి వేసేటప్పటికి అతను ఇది ఎవరి కోసమో, మనం ఎందుకు తాకాలే అని తలచి ఊరుకున్నాడు. అతను అలా సంశయిస్తూ ఉండగా నదిలోని చేప ఒకటి తల బయటికి పెట్టి, ధీరసింహ, ఇది నీకోసమే, తీసుకో అని చెప్పేసరికల్లా అతను ఆకలి దప్పులు తీర్చుకొని విశ్రాంతి కోసం ఒక్క క్షణం పడుకున్నాడు. తర్వాత మెలకువ వచ్చి అతను కళ్ళు విప్పేటప్పటికి మునపట్లాగానే అవతల ఒడ్డున ఉన్నాడు. ఈ సంఘటనలన్నీ దైవికములేనని నమ్మి ధీరసింహుడు మళ్ళీ సహజమైన ఉత్సాహంతో నడిచి పోజాచాడు. మరికొంచెం దూరం అతను సాగిపోగా అక్కడ భూమంతా 12వ వన్నె బంగారంలాగా తలతలా మెరిసిపోతున్నది. అక్కడ నేల మీద నవరత్నాలు, రకరకాల మనులు కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నాయి. ఆ రత్నాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యం ఖరీదు చేస్తుంది. ధీరసింహుడు ఈ రత్నాలను పంచెలో పట్టినన్ని మూట కట్టుకున్నాడు. కానీ ఇంతలో, ఓయ్ ధీరసింహ, అందులో 6 రత్నాలు మాత్రం నీ వద్ద ఉంచుకో, తక్కిన వాటిని పారివేయి. ఈ రత్నాలు మానవుల కొరకు కాదు, లోభించినావంటే కీడు మూడుతుంది సుమా
అంటూ ఒక వాణి పలికింది. ఆ ప్రకారం అతను 6 రత్నాలు మటుకు అట్టి పెట్టుకొని తక్కినవన్నీ విసిరి పారవేశాడు. ఈ రత్నాలు పట్టుకొని ధీరసింహుడు అలా కొంత దూరం పోయే వరకు అతని ఎదుట ఒక విచిత్రమైన నది ప్రవహిస్తూ ఉన్నది. అందులోని జలమంతా బంగారపు జలమే. ఈ వింతేమిటా అని అతను ఆలోచిస్తూ ఉండగా ఒక బంగారపు నావ ఒడ్డుకు వచ్చింది. అందులో ఎక్కి ఇదివరకు లాగానే నదిని దాటి కొంత దూరం నడవగా మరొక నది కనిపించింది. తీరా చూడగా ఈ నదిలో నీళ్లు మామూలు మంచినీళ్లే. దీనిలో అతని చేతులు కడుక్కునేసరికి ఇదివరకు వెండి చేయిగా మారిపోయిన ధీరసింహుని చెయ్యి మామూలుగా వచ్చేసింది. కానీ గోళ్లు మాత్రం వెండివిగానే ఉండిపోయినాయి. తరువాత అతను ఒక అడవి దాటి మళ్ళీ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామస్తుల్ని కనుక్కోగా సులోచన ఉండే పట్నం అక్కడికి చాలా దగ్గరని తెలియవచ్చింది. అప్పుడు ధీరసింహుడు దారి తెలుసుకొని కౌశాంబి నగరం చేరుకొని సులోచన భవనానికి వెళ్ళాడు. ధీరసింహుడు వచ్చిన సంగతి తెలియగానే సులోచన అతన్ని ఆదరించి కూర్చోబెట్టింది. అతను శబ్దభేది పర్వతాన్ని గురించి తను తెలుసుకువచ్చిన వివరాలన్నీ విప్పి చెప్పాడు. ఆ పర్వతం అవతల ఏముంటున్నదో, తను ఏమేమి వింతలు విడ్డూరాలు చూచాడో అవన్నీ వెల్లడించాడు. నిదర్శనంగా అతను చేత పట్టుకువచ్చిన 6 రత్నాలు ఆమెకు చూపించాడు. వెండి నదిలో తన చెయ్యి ముంచగా వెండివిగా మారిపోయిన చేతి గోళ్లు కూడా చూపించాడు. ఇవన్నీ చూచి ధీరసింహ, నీ మాటలన్నీ అక్షరాల నిజం. నేను నిన్ను పూర్తిగా నమ్మాను. నీ ప్రజ్ఞలకు సంతోషించాను. నీవు నిజంగా అసాధ్యుడివి గనకనే నా అసాధ్యమైన ప్రశ్నలకు జవాబు చెప్పగలిగావు. ఈ లోకంలో నిన్ను మించిన సాహసుడు, గుణవంతుడు, యుక్తిపరుడు మరొకడు లేడు అంటూ అతన్ని మెచ్చుకొన్నది సులోచన. తరువాత ఊరి పెద్దల ఏర్పాటు ప్రకారం సులోచన ధీరసింహులకు వివాహమై వారు హాయిగా ఉంటున్నారు. ఇదండి 5 ప్రశ్నల చివరి భాగం. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.